పెద్ద రోడ్లు ఈ రాష్ట్రంలో ఎక్కువ జరుగుతున్నాయి కదా. అది కాకుండా 3 కోట్ల ఇళ్లు ఈ దేశంలో PMAY అంటే ప్రధానమంత్రి వన్ కింద ఆవాస్ యోజన అంటే ఇల్లు అందరికీ 1,80,000 రూపాయలు. ఆ ఇల్లు గతంలో 4 కోట్లు ఇచ్చారు, అవి అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు 3 కోట్లు ఇచ్చారు. 3 కోట్ల మన వాటా 4%. అంటే ఎంత రావాలా? కోటికి 4 లక్షలు అంటే 3 కోట్లకు 12 లక్షలు కావాలి. కానీ ఈ రాష్ట్రానికి 25 లక్షల ఇల్లు. అందులో మనకు కంటి కనపడేది జమలూరు పక్కనే గుడంచెరు దగ్గర తిరుగో, ఆడ అమ్మవారి దగ్గర NTR విషయం, ఎర్రగుంటలో ఊరిపేట జమ్మూరు పుదుటూరు ఎర్రగుంట్ల పుదుటూరు రోడ్లో ఇడుకోవచ్చు ప్రకాశ్ నగర్ 2 పక్క పక్కన వాళ్ళు జరుగుతున్నాయి కదా. దానికి మళ్ళా రోడ్లు కూడా వేస్తున్నాం. మీరు గమనించారు కదా, నాకు తెలియదు కానీ రోడ్డు వదిలి పెట్టాను. ఇది నియమితనే చేయండి. అది కాకుండా పల్లెలకు వ్యక్తిగతంగా స్టడీ చేస్తున్నాం. అంటే ఇంకా మిస్ అయినటువంటి అర్హత ఉండి ఒక్కొక్కరికి 1,80,000. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సాయం సపరేట్. ఎస్సీలకు 50,000 ఎక్కువ, షెడ్యూల్ ట్రైబ్స్ అంటే మొండ జాతీయులకు 75,000 ఎక్కువ. అది కాకుండా 1 లక్ష మహిళా గ్రూప్ నుంచి అప్పు తీసుకోమంటారు. అది తక్కువ వడ్డీతో తీసుకోండి, మహిళా గ్రూపులు ఉంటాయి కదా దాంట్లో తీసుకొని కూడా కట్టుకోమంటారు. అంటే దానికి విధానంగా మనం ప్రభుత్వం తీసుకున్నాక అభిప్రాయం అయితే తీసుకున్నాక దాన్ని మాఫీ చేస్తారు. అది కూడా జరగబోతాయి. మీరు దయచేసి మనవాడు కనుక 100% వాళ్ళకి కనపడాలని ఉద్దేశం ఉండేది. ఇది హౌసింగ్ కూడా పెరగాలా లేదా? హౌసింగ్ పెంచుతారా లేదా ప్రభుత్వం? రేషన్ కార్డు, స్మార్ట్ కార్డు ఇవ్వతారు. మనకు ఆధార్ కార్డు ఇంత ఆధార్ కార్డు సామాన్యులు ఎక్కువ అని. అలాంటి ఆధార్ కార్డు, స్మార్ట్ కార్డు అన్నింటి కలిపి ఒకే కార్డు ఇవ్వతారు. అందులో నేను మొన్న తమాషగా చెప్పినా, మీరు మొన్న వచ్చారు లేదో కానీ ఆ స్మార్ట్ కార్డులో ఇంట్లో కుటుంబ సభ్యులను తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అంటే కొందరు చనిపోయారు కాబట్టి తీసేస్తారు. కొందరు కొత్తగా చిన్నపిల్లల్ని ఎంటర్ అవుతారు, లేదా కొందరు అల్లుళ్ళు ఎంటర్ అవుతారు. నేను మా బాబుగారికి అందరికీ అదే చెప్పేది, మరి మీ అల్లుడు రాబోతున్నాడని, కొత్త అల్లుడు కొత్త మూడు వస్తాడని రాపించుకోవడానికి రాపించుకోవచ్చు. అట్లా కూడా అట్లా ఎవరైనా ముందు రాపించుకోవడానికి చేతులు ఎత్తాడు లేదా? అంటే ముందుగానే అడ్వాన్స్ లేదు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. అంటే కొందరు ఏం చేస్తారంటే ఇంట్లో మనకు సహకారతనం ఉండడం వల్ల పెన్షన్ రావడం కాబట్టి అతన్ని బయటికి పంపిస్తే ఆ పెన్షన్ వస్తుంది. అంటే చిన్న సూత్రం అది. మీరు ఆ పని చేయకుండా నువ్వే చేయమంటే నేను ఆ పని చేయలేదు. నేను మార్గం చెప్పగలను కానీ ఐడియా చెప్తా కానీ నోట్లో ముద్ద పెట్టాను కదా. మీరు అట్లా ఏమంటే ఐడియా అది మెసేజ్ చెప్పండి చేస్తారు కూడా. అట్లే అర్హత ఉండి పెన్షన్ రాకుండా పోతే నాతో కొట్లాడి, అర్హత లేకుండా షూలు ఎక్కువ ఊహించి ఏదో కాళ్ళు బాగున్నాయా మేము కుట్టుతాం నటిస్తామంటే వాళ్ళే ఒప్పుకోరు. అవి ఎందుకంటే 4,000 ఇవ్వాలా, కొందరికి 6,000 ఇవ్వాలా, కొందరికి 10,000 ఇవ్వాలా, కొందరికి 15,000 ఇవ్వాలా. పెన్షన్ రకరకాల పెన్షన్, మామూలు పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 6 నుంచి 15,000. కొందరిని ఒక ఆయన ఇచ్చాడు లోపలే. ఎట్లా ఉంటే నాకు 6,000 వస్తుంది, 15,000 చేయండి. నేను ప్రధానమంత్రి అయినా నేను చేయలేను. అంటే ఊరికి ఏమంటే మళ్ళీ అది ఇచ్చిన మోటార్తో తోలుకొని వస్తాడు. ఎట్లా నా 15,000 వస్తుంది కదా అంటాడు. అంటే అట్లా మాట్లాడితే కాని పనిని ఓపెన్ గా చెప్తా కూడా కాదని. అది కాకుండా మీకు పెన్షన్ కాకుండా NTR వైద్య సేవ, ఆయుష్మాన్ భారత్ కార్డు 2 కలిపి అది కూడా ప్రయోగం చేయబోతున్నాం. ఆయుష్మాన్ భారత్ కార్డు ఈ రాష్ట్రంలో 65 లక్షల మందికి అలౌ చేశారు. కానీ 1,40,00,000 మందికి ఆయుష్మాన్ భారత్ పాటు NTR కావాలంటే 80 లక్షల మందికి NTR వైద్య సేవ 2 కలిపి ప్రయోగాత్మకంగా ఆ కార్డు కూడా ఇవ్వబోతున్నాం. ఆరోగ్య కార్డు కూడా గ్రామీణ ఉపాధి నడుస్తుంది. అది 350 రూపాయలు పూర్తి చేశారు. దానివల్ల మనం ఇక్కడ వాళ్ళు పాల్గొంటారు కాదు, మన పల్లెలో పాల్గొంటే మనకు లాభం లేదు. ఒక 3 లక్షలు మన ఊళ్ళో పని జరిగింది అనుకోండి. మన ఊళ్ళో 3 లక్షలు పని జరిగింది ఆ నెలలోనో సంవత్సరంలోనో. అందులో 3లో 2 భాగాలు అంటే 2 లక్షల పని మన ఊరికి అభివృద్ధికి వాడచ్చు. అంటే గ్రామీణ ఉపాధి టౌన్కు లేదు, పల్లెల్లో గ్రామీణ ఉపాధి జరిగినంత లాభమే. ఆ గ్రామ అభివృద్ధికి 16 ఎకరాలకు వాడుకోవచ్చు. ఆ డబ్బు ఎవరిది? కేంద్రం 90%. ఇది తెలిసిలోని చేద్దాం. కేంద్రము గ్రామీణ ఉపాధిలో మన రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాల్లో రూపాయికి 90%. అంటే మెటీరియల్ కాంపోనెంట్ కూడా అంటే చేసే పనులు కూడా మందే 90. ఇది అందరికీ అవగాహన కావాలని చెప్తున్నాం. ఉల్లి డబ్బులో రూపాయికి 90, పని చేసే దాంట్లో రూపాయికి 90. అదే కాకుండా కరెంటు పెరగాల,
ఇప్పటికే కరెంట్ ఉంది. మళ్ళీ 2 సబ్స్టేషన్లు టెండర్ ఇచ్చారు. ఒకటి కొండాపురం మండలం తాళపుదుడు, ఈ జమ్మరోడ్ పక్కనే ఈ ఎదురుగా పంచాయతీ టీఆర్ స్కూల్ ఉంది, మధ్యలో ఆపినారు. అది కూడా అదే కాకుండా రేపు కర్మల వరకు రాబోతుంది, ఒకటి లావులు రాబోతుంది, ప్లస్ పైన గడ్డికోట రాబోతుంది. అంటే మీకు విషయాలు అన్ని 2 స్టార్ట్ చేసినాం. ఈ సంవత్సరం వాటాలుగా ఆ 3 కలుపుతాం 5. అది కాకుండా వీధి లైట్లు పోయినా మీకు అందరికీ ఏ ఊర్లో వీధి లైట్లు పోయినా పెట్టేది. అది 100 రోజుల తిరిగాలకు ఆ బల్బులు 2, 3, 4 అది పోయిండొచ్చు. ఏప్రాలో దొమ్మనింజాల్లో లేదా టౌన్ లో పోయిండొచ్చు. ఇక మేమే చేస్తున్నాం. అయినా మిస్ అయినప్పుడు మీకు ఫీల్ కాకుండా మన నాయకత్వం జరిగేదానికి అది అయ్యేది 1000 రూపాయలు లేదా 12,000 రూపాయలు. ఒక 5 పోయినా కూడా 6,000 రూపాయలు వేయండి. 100 రోజులకు అది డబ్బు కూడా వస్తుంది. ఇప్పించే బాధ్యత నాది. కాబట్టి మీరందరూ ఆ విధంగా చేస్తామని చేతులుతారు. ఎవరు కూడా, ఎందుకంటే అదే డబ్బు చిన్న డబ్బు. అదే కాకుండా నిన్ననే తాగునీళ్ళది అధికారులందరినీ పిలిచిన ఇదే టైంలో దేవుడి 6 మండలాల్లో నీళ్లు జలజీవన్ మిషన్ మనది సగం, అంటే కేంద్రం సగం, రాష్ట్రం సగం. ఈ రాష్ట్రం దగ్గర లేదు కాబట్టి అది కూడా ఒక ప్రయత్నంలో భాగంగా అప్పు ఇప్పించే దానికోసం కేంద్రం సహకరిస్తుంది. అంటే సగం డైరెక్ట్ గా ఇస్తూ మిగతా సగం అది మనకు 450 కోట్లతో మన నియోజకవర్గానికి జలజీవన్ మిషన్ నమ్ముతాను. ఎంత 450 కోట్లు అంటే ఓన్లీ పనులకే. మళ్ళా ఎర్రగుంట మున్సిపాలిటీకి 110 కోట్లు. ఎర్రగుంట మున్సిపాలిటీ అది సెపరేట్. జమ్మరోడ్ మున్సిపాలిటీకి ఆల్రెడీ మైనవరం నీళ్లు వస్తున్నాయి కాబట్టి దానికి ఒక 12 కోట్లు. అవి కూడా ఏప్రిల్ ఈ నెలలో కానీ మే నెలలో పనులే టెండర్ పిచ్చబోతున్నాం. అంటే తాగునీళ్ల కోసం 450 కోట్లు పల్లెలకు, 110 కోట్లు ఎర్రగుంట టౌన్కు, 2 కోట్ల నుంచి. అంటే పెద్ద లైన్లు అవుతారు, ఇంటర్నల్ లైన్లు ఓరే ట్యాంకులు కడతారు. ఈడ కూడా కొన్ని 2-3 ఓరే ట్యాంకులు జమ్మూ టౌన్ లో కట్టి పైపు లైన్లు ఏమన్నా రిపేర్ దానికి 12 కోట్ల రూపాయలు. అంటే ఇది అంతా ఏమిటి? సెంట్రల్ జలజీవన్ మిషన్ మరియు అప్పులో సపోర్టు మనమే ఇస్తాం, మనమే అప్పు ఇప్పిస్తాం. కొంత నగదు, కొంత ఫ్రీ, కొంత అప్పు. అది తాగునీరు. కరెంటు విషయానికి వస్తే టోటల్ గా ఇండియాలో 4,50,000 మెగావాట్లు ఉంది. ఎంత? 50,000. అది మరొక 5 లక్షలు పెంచుతున్నారు. అంటే ఉండేదానికంటే ఎక్కువ. అంటే రూపాయి అంటే ₹1.10 పెంచుతున్నారు. ఉత్పత్తి కాదు, రూపాయి మరియు ₹1.10. ఈ 5 లక్షల్లో మన రాష్ట్రానికి 1,60,000 మెగావాట్లు. అంటే రూపాయలో 3వ భాగం మన రాష్ట్రానికే పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి కేంద్రం స్పెషల్ సహాయమా కాదా? కాబట్టి మీకు అందరికీ అర్థమైంది కదా, అర్థం పెట్టేసేయండి. అందులో ఇప్పటికే చెట్టిదర్ బాబు విజయానంద్ గారు చెప్పినది 1,60,000 పర్మిషన్ లో 70,000 మెగావాట్లు ఆల్రెడీ సంతకాలు పెట్టారు, స్టార్ట్ చేశారు. అంటే స్టార్ట్ చేసిన 70, ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేయబోయేది బాబులు 1 70,000, బాబులు 2 90,000 టోటల్ ఇండియాలో. కాబట్టి మన కరెంటు మనం వేరే రాష్ట్రానికి, ఆ రాష్ట్రానికి నుంచి దేశానికి పంపించినాక మన వాళ్ళు చుట్టూ బంగ్లాదేశ్ కు, శ్రీలంకకు, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ కూడా సప్లై చేయబోతున్నారు. అంటే మన దేశ ప్రగతి కరెంటు ఉత్పత్తి రూపంలో కాకుండా సూర్య గారు మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, సూర్య గారు 75,000 రూపాయలు మన ఇళ్ల మీద పెడితే వాళ్ళే పెడతారు వచ్చి, వాళ్ళే 75,000 రూపాయలు ఫ్రీ. ఎక్కువైతే లోన్, ఆ లోన్కు తగ్గట్టుగా కరెంటు మనం బిల్లు కట్టకుండా అదే కరెంటు మనకి ఇస్తారు. అంటే బిల్లు కట్టకుండా మనం ఈఎంఐ కడితే సార్, ఇప్పుడు ఉదాహరణకు 400 కడతారు. ఆ 400 పైన ఈఎంఐ కడితే ఆ పలకం కొనాలంటే అది అయిపోతుంది, మళ్ళీ కరెంటు ఫ్రీ. ఇంకా మనం పెద్ద పలకలు పెట్టుకుంటే మనం బయట కూడా అమ్మొచ్చు కూడా. దాని పేరు సూర్య గారు, దాని పేరు సూర్య గారు. దాన్ని కూడా సెంట్రల్ 75,000 కోట్లు ఒక కోటి కుటుంబాలకు, ఒక ఫస్ట్ స్టేజ్ లో 1 కోటి కుటుంబాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో చెప్పేది మనకు 20 లక్షల యూనిట్లు మన రాష్ట్రానికి ఆయనే ప్రయోగం చేస్తున్నాడు. అంటే మన దాంట్లో ఆవరేజ్ 12,000 వస్తాయి ఒకటి. అంటే మన తాలూకాకు 12,000, మనకుండే ఇల్లు 70,000. అంటే ప్రతి 5 ఇళ్లకు ఒకటి వస్తుంది. మన ఊళ్ళో 5 ఇల్లు, మన ఊళ్ళో 50 ఇల్లు ఉంటాయి అనుకోండి. ప్రతి 5 కంటే 10. ఫస్ట్ స్టెప్ 1, నెక్స్ట్ స్టెప్ 2, నెక్స్ట్ స్టెప్ 3. అంటే ఒక 4 ఏళ్ల దిగాలకు అన్నింటిలో కూడా వాళ్ళే సబ్సిడీ ఇచ్చి, వాళ్ళే ప్రోత్సహించి చేసే పథకం పేరు అంటే సూర్యుడి గారి. అంటే మన ఇంట్లో, మన ఇంటి మీద అది ఒక పథకం. అది కూడా కొత్త ఆలోచన. అది కాకుండా ప్లస్ స్కిల్ సెంటర్ అంటే తెలివి పెంచేదానికి మన పార్టీ కాలేజీలో మననే గణేష్ కుమార్ అనే ఐఏఎస్ మాట్లాడినా పోయి పర్సనల్ గా
మన దాంట్లో 3 సెంటర్లు 3 కోర్సులు పెట్టబోతున్నారు. ల్యాబ్ సెంటర్ ఆల్రెడీ నడుస్తుంది. ఏది రాజుగా కట్టి ఇప్పుడు నేను ఒకసారి ఇది చెప్పాలా, నేను సాయి ప్రతాప్ గారు ట్రైన్లో పోతున్నాను వెంకటాద్రి పోయేటప్పుడు సెల్ ఫోన్ వచ్చింది. అది ఏంది అంత సెల్ ఫోన్ వచ్చింది ఏమి అంటే నేను నాటు బాంబులకు భయపడ్డా, ఈ సెల్ ఫోన్ భయపడ్డాను. ఏంది రాత్రి ఒకడు ఫోన్ చేసేది 12 గంటలకు వాళ్ళిద్దరు గిరికేసిందట. ఫోన్ ఎత్తుతాడు ఆదినాడంటే మందం ఎత్తాడంటే ఓడి మంది ఒకటికైతే గ్యారెంటీ కొట్టాలి, కొంచెం నాకు పోతాయి కావాలి నాకు పోవాలి. మళ్ళా రాత్రి ఫోన్ ఎత్తుతే ఒక దేవుడు ఎత్తకుంటే ఒక దేవుడు. ఇది మనకోవాలన్నా కదా, ఇది అవలైనా కదా, వాళ్ళు బీజేది నాకు దాంట్లో ఎక్కడ ఇది ఏంది. నేను అందరినీ ముక్కుచుడి గాడిగా భాష, నేను తమాషగా పడ్డా పని చేసే మనిషిగా ఉత్తరం తీసుకోవాలి లేదా తీసుకోవాలి కదా. మీ ఇష్టం వచ్చిన ఊరు చెక్ చేసుకోండి, మారుమూల ఊరు చెక్ చేసుకోండి. నేను పట్టుబట్టి రాత్రే 6 కోట్ల రూపాయలు 60 కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధి కింద ప్లస్ డిఎంఎఫ్ కింద సిఎస్ఆర్ అన్ని కలిపి కలెక్టర్ నివేదిక కోసం కన్సర్న్ డి భాస్కర్ రెడ్డి పంచాయతీ గదులు తెచ్చుకోండి. మరియు ఆయన పైన రాజు దీన్ని పిలిచి ఆయన గురించి అడిగారు. మీరందరూ చెప్పినట్టు కాకుండా నేను కొన్ని కొత్త చెప్పి 60 కోట్ల రూపాయలు కలెక్టర్కి నివేదికించి రాబట్టే బాధ్యత నాది. ఇప్పుడు అన్ని ఈ నెల చేసే పనులు అడపదడప కొందరు పెళ్లి ఉన్నాయి. నేను ఈరోజు గురంచెరు కానీ స్వయంగా పనిచి గండికోట నుంచి వస్తూ చూస్తే గండికోట బోటింగ్ రోడ్ అయిపోయింది, గండికోట నుంచి ప్రోగ్రామ్ అయిపోయింది. మళ్ళా సందులో కొనతోట నుంచి గురంచెరుకు వస్తే అన్ని సందులు అటు బండి తిప్పా. ఒక 20% ఇంకా క్యూరింగ్ జరుగుతుంది, 80% పనులు అయిపోయాయి. అట్లా ప్రతి ఊరికి చేయాల్సిన బాధ్యత ఉంది, అది చేసే గుణం ఉంది, చేసే కెపాసిటీ ఉందే లేదా. ఇది రోడ్లు పెంచాలి, 60 కోట్ల రూపాయలు ప్రపోజల్ పెట్టబోతున్నాం. అంటే మున్సిపాలిటీ సపరేట్ మళ్ళా ఇది ఓన్లీ పల్లెలకు మాత్రమే. అందులో గ్రావిటీ ఉన్నాయి, అందులో 100కు పైగా గ్రావిటీ ఉంటాయి. ఈ 60 కోట్లలో 100కు పైగా గ్రావిటీ ఉంటాయి. సపరేట్ గా నేను మున్సిపాలిటీ కూడా అడ్వాన్స్ గా ఎర్రగుంట కానీ లేదా జమ్ముడు కానీ పిలిపించాను. ఇది కూడా పూర్తి స్థాయిలో ఉండాలి. అంటే అభివృద్ధి అంటే ఇల్లు ఉండాలా, కరెంట్ ఉండాలా, తాగునీళ్ళు ఉండాలా, ప్లస్ గ్యాస్ ఉండాలా. గ్యాస్ సిలిండర్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉజ్వల స్కీమ్ కింద ప్రతి ఒక్కరికి ఇప్పించడం అంతకుముందే నేను ఇప్పించిన. ఈ 2 కలిపితే అందరి ఇళ్లలో గ్యాస్ ఉన్నాయి లేదా, అందరి ఇళ్లలో ఆ గ్యాస్ సిలిండర్ స్టార్ట్ అయితే లేదా ఉచితం. అది 2వ సిలిండర్ కూడా మళ్ళీ ఐడెంటిఫికేషన్ జరిగింది. గవర్నమెంట్ ఇస్తామని ఆలోచన మీకు నమ్మకం ఉందే కదా, ఉచితం. 2-3 కంటే నాకు తెలిసి 10%కు 5 మందికి ఏమన్నా ఎక్కువ 4 రోజులు పడుతుంది. కానీ అదే తెలంగాణలో ఒక సిలిండర్ 500, కానీ అన్ని ఫ్రీగా 4,000 రూపాయలు పెన్షన్ తెలంగాణలో లేదు, పైన కర్ణాటక లేదు. ఇదంతా నిజమా పదమా? 6,000, 10,000, 15,000 నిజమే కదా. అదే కాకుండా ఇంట్లో రేషన్ కార్డు 5 కేజీలు బియ్యం ఉచితం వస్తుందే కదా. రేపు స్కూల్ తెలుసానే గౌరవ నాదేళ్ల గారు చెప్పిన మాట, సన్న బియ్యం మీ హాస్టల్ అంటే వీళ్ళు హాస్టల్ లేదా టౌన్ లో హాస్టల్ కాకుండా ప్లస్ హాస్టళ్లకు మరియు మధ్యాహ్నం భోజనం పెట్టేదానికి స్కూళ్ళలో అన్ని స్కూళ్లలో మధ్యాహ్నం భోజనం అంగన్వాడికి ఉంది, చిన్నపిల్లలకు యూపీ స్కూల్కి ఉంది, ఇంకా చిన్నపిల్లలకు ఎలిమెంటరీ స్కూల్కి ఉంది, హై స్కూల్కి ఉంది, ఇంటర్మీడియట్ కూడా ఉంది. గతం లేదు, ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా ఉంది. ఈ సన్న బియ్యం అన్ని స్కూళ్లకు అన్ని హాస్టళ్లకు ఇవ్వబోతున్నాం. ఇది నమ్మకం ఉందే కదా. అప్పటి వద్దులేండి సార్, చేస్తేనే సొమ్ము ప్రకారంగా చేయొచ్చి చేయకూడదు తెలుగుడా అని చేస్తేనే అది పాట ఉంది కదా. ఇది జరుగుతుందని నమ్మకం ఉంది కదా ఉంది. ఆ తర్వాత సిమెంట్ రోడ్డు, డ్రైనేజ్ ఇది జరుగుతాయని నమ్మకం ఉందే కదా. వచ్చినా ఇంకా చేయాలా? ఎప్పటికీ నేను మావానికి ఇప్పుడే చెప్పుకుంటా వచ్చిన, మనం గతం కంటే చాలా ఎక్కువ ఉండాలి. కానీ నా ఛాలెంజ్ ఏముంది, 4,123 నియోజకవర్గాల్లో మొదటి 4 కావాలా అనేదంటే ఇది సరిపోదు. కాబట్టి నేను స్పీడ్ ఎత్తాలా లేదా? కాబట్టి మీ అంచనాలో వారికి ఇంకా స్పీడ్ పెంచాలా. స్పీడ్ పెంచితేనే అది నిజమైన రాజకీయం. దానికి ఉద్యోగ అవకాశం పెరగాలి. అందుకే స్కిల్ సెంటర్ చెప్పిన ఉపాధి అవకాశం పెరగాలి. అంటే ఉపాధి కంటే చిన్న పరిశ్రమలు పెట్టచ్చు, లేదా గేదెల పరిశ్రమ పెట్టచ్చు, హోటళ్లు పెట్టచ్చు, చెప్పుల షాప్ పెట్టచ్చు, ఇట్లాంటి ఫర్నిచర్ పెట్టచ్చు, ఇట్లాంటి బుక్ స్టాల్ స్టేషనరీ పెట్టచ్చు, ఇట్లాంటి బైకులు పెట్టుకునేది పెట్టచ్చు. కాబట్టి సెల్ ఫోన్ కొనేది పెట్టచ్చు. 1056 ఐటమ్స్ నేను స్టార్ట్ చేసిన. ఒక 11 మందికి ఇప్పుడు ట్రైన్ వేసాం.
అందరికీ 10వ తేదీ నాడు ఈరోజు అయిపోయింది. మన సెలవు కాబట్టి రేపు ఉన్నాడు ముందు ఆ 10 మందికి అయిపోయి చేసి వాళ్ళను స్పీడప్ చేసి అన్ని ఊళ్ళకు పంపిస్తారు. అందులో భాగం 1057 ఎకరాలకు పిఎం ఈజీపీఎన్ స్కీమ్ ఉంది. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. చెప్పండి, పిఎం ఈజీపీ అంటే జనరేషన్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో 1057 ఎకరాలు ఉన్నాయి. అంటే ఏది లేదే లేదు, ప్రతి ఐటమ్ ఉంది దాంట్లో. మొక్కలు తెచ్చి అమ్ముకునేది కూడా ఉంది, ప్లస్ బ్యాండ్లు అమ్ముకునేది ఉంది. అంటే మన కంటి కనిపెట్టేది చెప్తాను. బట్టల పరిశ్రమ ఉంది, చీరల పరిశ్రమ అనేది, చెప్పుల పరిశ్రమ అనేది, సెల్ ఫోన్ పరిశ్రమ అనేది, పెళ్ల పరిశ్రమ అనేది, ఏదైనా ఉంది. మంగళ షాపులో ఉంది, సాగర్ షాపుకు ఉంది, రైతుకు ఉంది, చేనేతకు ఉంది, అన్ని రకాలు ఉంది. మీరు కావాలంటే నెట్లో మీకు అందరికీ పంపిస్తాం. సురేష్ అందరికీ నెట్లో పెట్టుమా. అంటే స్కీములు మీరు చెక్ చేసుకోండి. రాదని భయపడాకండి, రాదేమో నాకండి. రాదేమో అంటే నేను బండి 150లో పోతాను, బ్రేక్ పడలేమంటే పడకుండా పోతా. పడలేమో అంటే ఎక్కడ పడానో చెప్పండి. నేను తిరగానో లేదా, మేము అవసరమైతే ఫాస్ట్ గా పోవాలా లేదా. మనం వచ్చినా 6వ తేదీ రాహుల్ తరపు నేను వచ్చినా చక్కని పోయి ప్లేట్ ఎక్కినా. నేను 150లో పోయినామన్నా. పడదేమంటే ఎట్లా, పడదేమంటే పడదు కూడా. భయం ఉంటే భయమే, భయం వదలాలా లేదా. ప్రతి ఒక్కరూ ధర్మంగా ఉంటే అదే ధైర్యం. జరుగుతాయి. నాకు యాక్సిడెంట్ 2 మిస్ అయ్యాయి. నేను ఇంతకుముందు నీళ్ళలో గొడవ రోజు 2006లో ఆడ చిత్తారు పాలనలో పోయినాడు. నాకు నేను పోతాడా, నాతో పాటు ఆర్టీఓ రాజ్యాలు ఉన్నాడు. చాలా మంది 18 మంది నాతో పాటు ఉన్నాం. నేను ధైర్యంగా ఉన్నా, పోతే పోతాం. బాగా ఫోన్ చేసింది, టీవీలో పడిందండి. లేదు ఇప్పుడే బయటకు వచ్చాను. జరిగిన వాస్తవం చెప్తాను. ధైర్యంగా ఉండాలి కదా, ధైర్యంగా ఉండే. మీకు చెప్పాలి, మీ బాస్ వచ్చినాడు. నేను బయటకు వచ్చా. బయటకు వచ్చాక ఆయన గుణాలనిపించింది అక్కడ నీళ్ళు చూసి. నువ్వు అక్కడ ఉంటే చెప్పాడు రాజ్యం. నేను సునీత బయట కుదరదు, సూర్యమయ్యకు గుణాలనిపించి కుదురు పెరిగింది. నేను బయటకు వచ్చాను. భయం ఇళ్ళలో పెట్టొచ్చినాడు. అట్లా కాదు ఇక్కడ కావాల్సింది. ఆడ బాంబు పడినే భయపడినా, కేసులు అయితే అంటే భయపడినా. ఉదాహరణ చెప్పాలి, చూసాం మా వాడు రాజారెడ్డి. అట్లా భయపడినట్లే మా రాజ్యం చేసేపడదు. మీరు నిద్రపోతానే నేను నిద్రపోవడం లేదు. నేను నమ్మండి నమ్మకపోతే అది ఇష్టం. నేను 4 లేదా 4:30 గంటలకు ఎక్కువ నిద్రపడతాను. ఈరోజు కూడా పోయినా 40 నిమిషాలు పెట్టి చూసాను. పోయినా అక్కడ ఎక్కడో శోభ వచ్చింది. 2:40 నుంచి 3:30 వరకు నిద్రపోయినా. మొన్న కింద ఇంటర్వ్యూ చేసి వచ్చాను. మరి వాడు ఒకరు వచ్చి అడగన్నాడు, గంటకు పోయినా నాకు తలగా తిన్నాడు. ఎన్ని కోచింగ్లు అడిగినాడు. దేశం అంటాడు, లోకల్ అంటాడు, నాన్ లోకల్ అంటాడు. వాళ్ళు ఇవ్వకపోతే ఇదేది అంటాడు. వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వచ్చాను. ఇవన్నీ చేయాలి. అదే కాకుండా ఇండస్ట్రీ జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ రాబోతుంది. ఆదాని గ్రూప్ ఉన్నది, సిమెంట్ ఫ్యాక్టరీ రాబోతుంది. నేను వాళ్ళకు కూడా నేను చెప్పిన, మీరు కూడా అమౌంట్ ఇప్పించే బాధ్యత అది. 24 లక్షలు 22 నుంచి పెడితే 22 అధ్యయనాలు అంటారు. మామూలుగా వచ్చిందంటే తెలుసు వాళ్ళకి అంత రేట్ లేదని సతాయిస్తే వాళ్ళు పారిపోతారు. 22 నుంచి 24 రకమైన దాన్ని వాళ్ళు కూడా ఎక్స్టెన్షన్ మన రాష్ట్రపాటి అడ్డపడి ప్రయత్నం చేసి మేము కుదరలే కదా. కలెక్టర్ గారు మేము గట్టిగా మాట్లాడాము. ఆ ఫ్యాక్టరీ రావాల్సిందే, ఈ జేఎస్డబ్ల్యూ రావాల్సిందే. ఆ రాజులు కూడా నిర్మాణం సీఎం గారితో, గౌరవ సీఎం గారితో జనవరి 18వ తేదీ నాడు బయటకుండా ప్రకటన చేపిస్తారు. 2 కోట్లు రానంటారు. మేము మనందరినీ దొరకని పోయి అది ఇప్పుడు అప్రూవల్ అయింది. ఈ నెలలో ఇప్పుడు కొత్త సంవత్సరం అంటారు. ఈ దీంట్లో అప్రూవల్ చేపిస్తాను. నేను పోయి ఇంక్లూడ్ చేయించాను. అది కాకుండా ఒకటి ఎస్ఆర్పిసి ఒకటి కావాలి. అంటే పెద్దమనే మండలం నుంచి కిందికి వైరవరంలోకి వచ్చేది. అది కాకుండా మన స్కీమ్ పూర్వోదయ కింద సెలెక్ట్ అయింది. మన స్కీమ్ పేరు, మన రాష్ట్రం పేరు పూర్వోదయ. 5 రాష్ట్రాలు మంది. మన పక్కన ఉండే ఒడిశా, ఆ పక్కన ఉండే జార్ఖండ్, బీహారు, వెస్ట్ బెంగాల్. కారణం వాళ్ళది ఏముంటుందో కానీ నేను ఆల్రెడీ పోయి 28వ తేదీ నాడు మనకు జితేంద్ర సింగ్ అనే ఒక మంత్రి వస్తే మనకి ఇంటికి కూడా వచ్చినాడు. గండికోడు జమ్మూరులో మీటింగ్ పెట్టినా ఆయన కూడా ఇచ్చేసాడు. ఆయన సందర్భం పెట్టి పైకి ఇరిగేషన్ మినిస్టర్ కూడా నన్ను రమ్మన్నాడు. యాక్చువల్గా ఈరోజు మీటింగ్ ఉండేది. నేను ఉండాలని కూడా ఆయన పేరు సిఆర్ పార్టీ. మీ ఏమన్నట్టు తీసుకున్నామన్నాడు. స్టేట్ ఇరిగేషన్, నేను స్టేట్ ఇరిగేషన్ ముందు మా ఇంటి తీసుకున్నాను. జమ్మూరు వరకు చెప్పుడు ఏం కావాలా, సబ్ సెంటర్స్ ఏం కావాలా, లేదా చెరువులకు ఏం నీళ్ళు సప్లై కావాలా, ఆ కాలం ఏం పుట్టి కావాలా, ఎన్ని తయారు చేసి పెట్టా. మన ఒక్కడికే 1600 కోట్లు కావాలి. మన మొత్తం తాలూకాకే, మన తాలూకాకి ఇప్పుడు చెప్పబడిన పనులు 1600 కోట్లు కావాలి. విషయం చాలా మందికి అవగాహన కోసమే మీటింగ్ పెట్టేది. కాబట్టి ఇవన్నీ చేయాలంటే
నాయకత్వం ఎప్పుడు రౌండప్ చేయాలా లేదా? మీరు దయచేసి నన్ను మా పెళ్లికి రాలే, మా బామంతులు రాలే, మా పిల్లలు ముగ్గురు దొరుకుతుంటే నువ్వు రాలేంటే నేను వాళ్ళ మూడు కమ్మడి ఆడింది కాదన్నా. ఎవరైనా బాగుంటుంది చాలా మంది వాళ్ళ తగలాలు చెప్తారా, అది కూడా ముందు పెట్టారు. మా పెళ్లికి రాలేదు ఎప్పుడో చేసుకోండి ఆనందంగా. అందరినీ పిచ్చి డబ్బుంది ఎదగలండి. 2 లక్షలు ఖర్చు పెట్టేది వద్దని 200 రూపాయలు పెడతాడు. అది మనకు ఎందుకు ఖర్చు పెట్టాలా? అంత అవసరమా? మా ఊళ్ళో దేవుడు జరిగేటప్పుడు వద్దనే మా ఊళ్ళో 10 కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకు ఆలోచన చేసుకోలే? మీరందరినీ ఎవరు పెట్టారా? ఎంతమంది పెట్టాలో చెప్పండి, ఎంతమంది పెట్టాలో చెప్పండి. తలకంతా పెట్టారా? అది ఆ తిన్నాడు ఏమన్నా కదా. మీరు కూడా 50 వచ్చి పోయి తినేది 7 ఇచ్చారు, 2 గంటలు పోయారు. కాబట్టి ఇవన్నీ విచక్షణ ఉపయోగించి ఏది చేయాలా ఏది చేయకూడదు అని లేదా? తాగునీరు పెరగాలి లేదా? పెన్షన్ రేషన్ కార్డు కావాలా లేదా? సమస్యలు పూర్వం పోవడం లేదా? భూతగడం తగ్గడం లేదా? అది కాకుండా అందరికీ ఇల్లు అంటే ఎన్నికలు నుండి పెద్ద పెద్ద ఇల్లు ఆ గడ్డికోట ఆర్గాలు క్రియేట్ చేయాలా, రాజోడ్ క్రియేట్ చేయాలా, ఎస్ఆర్బీసీ క్రియేట్ చేయాలా. ఈ ఫ్యాక్టరీలన్నీ కాపాడాలి. మనం 4000 నియోజకవర్గాల్లో మొదటి 4 కావాలంటే నాకు ఉండబడిన అంచనా ప్రకారం మీరు P4 మోడల్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు పెట్టిన P4 మోడల్ అంటే ఏమి మీరు చూసారా? మొన్న చెప్పిన దానికి ఈరోజు పేపర్లు వచ్చింది. నిన్న పేపర్లు ఏమని చెప్పండి? ఒకటి మొత్తం పెద్ద స్కీమ్ పెట్టారు. ఆడ గోదావరి నుంచి మన బనకచెర్లకు నీళ్లు సప్లై. ఎక్కడి నుంచి? గోదావరి నుంచి